బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నారాయణగూడ పిఎస్ లిమిట్స్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజా తగిలి లంగర్ హౌస్ ట్రాఫిక్ పోలీసుగా పనిచేస్తున్న శివరాజ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ వైపు వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అతడిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. దీంతో చైనా మాంజా అమ్మకాలపై ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు కొంచెం ఫాస్ట్లో ఉన్నట్టయితే స్లోగన్ వస్తున్నా. ఇది ఉంటుందనే నేను స్లోగన్ వస్తున్నా. అసలు ఇట్లా ఉంటుందనే స్లోగన్ వస్తున్నా. నేను ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా ఉన్నాయి. మీరు కొంచెం ఫాస్ట్లో ఉన్నట్టయితే స్లోగన్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మరి ఇప్పటికే చైనా మాంజాను అయితే బ్యాన్ చేశారు. అయినా కూడా కొన్ని చోట్ల అమ్మకాలు జరగడంతో కూడా ఒక కానిస్టేబుల్ అయితే ఈ చైనా మాంజా వల్ల మెడకు గాయమైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజు చైనా మాంజా తాకడంతో తీవ్రంగా గాయపడడం జరిగింది. అతను నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా ఒక్కసారిగా ఫ్లైఓవర్ పై అడ్డుగా ఉన్న మాంజా అతని మెడకి తాకడంతో మెడ కొద్ది భాగం వరకు కూడా కట్ కావడం జరిగింది. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని గమనించి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చైనా మాంజా పైన ప్రభుత్వం, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట చైనా మాంజా అమ్ముతున్నారు. ఈసారి కూడా ముందస్తుగానే, ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ చాలా పెద్దగా జరుపుతారు. ఎక్కువగా కైట్స్, అదేవిధంగా మాంజాలు విక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి నెల రోజుల ముందు నుంచే చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎవరైనా అమ్మినా వాటిని కొన్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పారు. దాదాపు ఓల్డ్ సిటీలోనే 90 లక్షల విలువైన చైనా మాంజాని సీజ్ చేయడం జరిగింది. అలాంటి మాంజా ఎవరైనా అమ్మితే యానిమల్ యాక్ట్ తో పాటు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం, అదేవిధంగా ఏవైతే అమ్మకాలు జరుపుతారో ఆ అమ్మకాల దగ్గర కూడా కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. చైనా మాంజా వాడడం వల్ల ఎలాంటి ఘటనలు జరుగుతాయి, మనుషులకు కావచ్చు, పక్షులకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి, కాబట్టి ఈ మాంజాన్ని వాడొద్దు అని చెప్పేసి కూడా బోర్డులు, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ చైనా మాంజా అమ్మకాలు జరపడంతో నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్స్ ఎగురవేస్తూ ఆ కట్ అయిన దారాలన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా పడడంతోనే ఈ ఘటన జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మాంజా ఎక్కడెక్కడ అమ్ముతున్నారనే దానిపై నిరంతరం నిఘా కొనసాగుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే నిన్న శివరాజ్ లంగరోజ్లోని ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివరాజ్ అతను విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అతని మెడ కొద్ది భాగం వరకు కట్ అయింది, కానీ పెద్ద ప్రమాదం లేదు అని చెప్పేసి కూడా డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్తున్నట్టు తెలుస్తుంది. అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఇలాంటి చైనా మాంజాన్ని విక్రయిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అనేక చోట్ల సోదాలు చేసి లక్షల్లో విలువ చేసే చైనా మాంజాన్ని కూడా సీజ్ చేసి దాదాపు అమ్మకాలు తగ్గించే వరకే ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడెక్కడ మళ్ళీ ఈ చైనా మాంజా దొరకడం, వాటిని మళ్ళీ గాలిపటాలు ఎగరేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి ఇక మీదనైనా ఎవరు కూడా చైనా మాంజా కొనుగోలు చేయొద్దు, వాడొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, ఎన్నిసార్లు చైనా మాంజాని వద్దని చెప్పి హెచ్చరించినా కూడా ఒక పక్కన జరిగిన ఘటనలు కూడా మనం చూస్తున్నాము. అది మార్కెట్లో కూడా అక్కడక్కడ కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడే ఏమైనా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు నారాయణగూడలో ఏదైతే జరిగిందో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ షాప్ వాళ్ళ దగ్గర తీసుకున్నారనేది ఏమన్నా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు గత సంవత్సరం కూడా జరిగాయి. గత సంవత్సరం ఒక ఆర్మీ జవానే చనిపోవడం జరిగింది. లంగరోజు ఫ్లైఓవర్ పైన సేమ్ ఇలాంటి ఘటన జరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ మాంజా తగలడంతో మెడ పూర్తిగా కట్ అయిపోయి ఒక ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది. తర్వాత అనేక మంది గాయాలు పాల్గొవడం, ఇలా పక్షులు చెట్లపై ఉన్న సమయంలో ఈ మాంజాని కాళ్ళల్లో ఇరకడం, వాటి రెక్కలకి కట్ కావడం, ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కాబట్టి ఈసారి పోలీసులు చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున చైనా మాంజాని ముందస్తుగానే, ఎందుకంటే పండుగకి నెల రోజుల ముందు నుంచే ఈ చైనా మాంజాపై అవగాహన పెంచుతూ, అదేవిధంగా సోదాలు చేస్తూ ఒకవేళ ఇక్కడికి చైనా మాంజా తీసుకొచ్చినా వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.
జరిగింది. కాబట్టి ఈ నిన్న జరిగిన ఘటన ఇది ఏదైతే నారాయణగూడ ఫ్లైఓవర్ కి సంబంధించి రోడ్డుకు అడ్డంగా దారం ఉంది, అది ఎవరు ఎగరేశారు అనేది తెలియదు. కాబట్టి రోడ్డుకు అడ్డంగా ఉన్న సమయంలో ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాబట్టి ఇలాంటి మాంజా విక్రయాలపై మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఉంటుందనే స్లోగన్ వస్తున్నాను నిన్న నుంచి. ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా ఉన్నాయి. మీరు కొంచెం ఫాస్ట్ లో ఉన్నట్టయితే స్లోగన్ వస్తున్నా, ఇది ఉంటుందనే నేను స్లోగన్ వస్తున్నా అసలు. ఇట్లుంటుందనే స్లోగన్ వస్తున్నాను నిన్న నుంచి. ఇంకా ఉన్నాయి అక్కడ. రైట్కి చైనా మాంజా వల్ల మరోసారి కూడా కానిస్టేబుల్ అయితే గాయపడిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులు హెచ్చరించినా కూడా ఇది మార్కెట్లో ఎక్కడో చోట దర్శనమిస్తుంది. సో ఎందుకంటే దీనివల్ల లాస్ట్ ఇయర్ కానీ ఇప్పటి కానీ కూడా చైనా మాంజా వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నా కూడా దీన్ని అమ్మకాలు అయితే తరచూ జరుగుతూ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కూడా వైద్యులు చెబుతున్నారు. కానీ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరు యూజ్ చేయొద్దని కూడా అధికారులు చెప్తున్నారు. స్లోగన్ వస్తున్నా, ఇది ఉంటుందనే నేను స్లోగన్ వస్తున్నా అసలు.